పిల్లలు లేని వాళ్ళకు వచ్చి మైండ్ సరి లేని వాళ్ళు కూడా వచ్చి ఇన్నే ఉండిపోతారు. శుక్రవారం రాత్రి ఇక్కడికి భక్తులు చేరిపోయేవాళ్ళు. ఇలా ఆయన చూస్తూనే వీళ్ళందరూ భయపడేవాళ్ళు. రకరకాల కోరికలతో వచ్చేవాళ్ళు. ఇక పిచ్చిరెడ్డి గారు, అవధూత పిచ్చిరెడ్డి గారిని చూసిన వల్ల ఈయన కూడా ఈ గజస్తంభం విశేషం ఏంటండి? ఈ ధ్వజస్తంభం వచ్చేసి ఏకశిలా నిర్మితం అండి. ఓకే. మీకు చాలా గుళ్ళల్లో జనరల్ గా చెక్క అవన్నీ పెడుతుంటారు. అవును. బట్ ఈ ఏకశిలా ధ్వజస్తంభం ఇది. ధ్వజస్తంభం దాత వచ్చేసి ఈయన పెదకాపు గారు అంటారు ఈయనని. ఈయన వాళ్ళ కుటుంబం తరఫున ఈయన చేపించారు అనమాట. అంటే ధ్వజస్తంభం మనకి ఏ విధంగా అయితే మన దేహానికి వెన్ను పూసేటువంటిదో దేవాలయానికి ధ్వజస్తంభం గుడికి కంపల్సరీ ఇది. దానివల్ల ఇది చేపించిన దాత అంటే జనరల్ గా ప్రత్యేకమైన గౌరవం ఉంటదండి అక్కడికి. ప్లస్ పైగా ఎవరికి పెద్ద కాపీనా అన్ని ప్రతిదీ కళ్యాణం అప్పుడు గాని ఆయన కన్యాదాతగా ఉంటాడండి. సో అందుకని ఆయన కానీ ఎక్కడా కూడా చెక్కతో చూశానండి. ఇది రాతితో తయారు చేసిన ఈ గుడి ప్రత్యేకత మెయిన్. అంటే ఇట్ క్లియర్లీ షోస్ దట్ స్వామి ఎంత పవర్ఫుల్ ఈ గుళ్ళు అనేది తెలుస్తుందండి. ధ్వజస్తంభాన్ని బట్టే మనం స్వామిని గురించి కూడా చెప్పాలి. పిచ్చిరెడ్డి గారు, అవధూత పిచ్చిరెడ్డి గారిని చూసిన వల్ల ఈయన కూడా ఆయనతో ఆడి పాడి ఉన్న వాళ్ళలో ఈయన ఒకరు. మీరు చెప్పండి, అప్పుడు పిచ్చిరెడ్డి గారితో పాటు ఉన్నారు కదా, మీరు చెప్పండి. పిచ్చిరెడ్డి మాకు బాగా జ్ఞాపకం. తిరుగుతున్నాం అప్పుడు ఆడుకుంట చేరక మమ్మల్ని కూడా ఈ లోపలికి వచ్చే తరుముకుంటాడు. లోపలికి వద్దని ప్రసాదం పెడతాడు నైద్యాలు శనివారం ఈ గాలి పోలి ఎవరన్నా దూలి పోలి వచ్చినా ఈడు పెట్టడము బాగానే ఉంది. శనివారం అసలు పట్టరు గుడి అట్టున్నారు. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో పిచ్చిరెడ్డి గారితో పాటు ఉన్నది. ఆయన పోయినాక కొంతకాలం అదే మాదిరిగా జరుగుతున్నది. అదేలే. మీరు పిచ్చిరెడ్డి గారు ఎప్పటి నుంచి ఉన్నారు కదండి, అప్పుడు చాలా ఈ గుడి గురించి చాలా విశేషంగా చెప్తుంటారు. మీరు అప్పట్లో ఎట్లా జరిగేది ఏంటి? శనివారం నైవేద్యం చేస్తాడు, అందరికి పంచుతున్నాడు. మళ్ళీ తిరణాలు అప్పుడు బాగా బంతి పెడుతున్నాడు. శ్రీరామనవమికి ఇప్పుడు బాగానే చేస్తున్నాడు. పిల్లలు బుల్లోళ్ళు వచ్చి దగ్గరికి రానియడాడ. అప్పుడు శనివారం మటుకు దగ్గరికి రానిచ్చాడు. అప్పుడు బాగానే జరుపుతున్నాడు. ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకము మళ్ళా అప్పుడు పూర్వం చేసినప్పుడు మాకు తెలియదు, కానీ మళ్ళీ మధ్యలో చేసినప్పుడు మేము తెలుసు. ఇంకా మహిమలు ఏదో చెప్తుంటారు, పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకు వచ్చేది మొక్కుబడి వచ్చి ఉంటారు. శనివారం 3 వారాలు వచ్చితే మళ్ళీ వాళ్ళకి కొంతమందికి బాగానే సహకారం అవుతుంది, కొంతమందికి అయిపోయిందో లేదో వచ్చి బాగానే సోచిపోతున్నారు. ఏదన్నా మైండ్ సరి లేని వాళ్ళు కూడా వచ్చి ఇన్నే ఉండిపోతున్నారు. వచ్చి మరి 2 వారాలు 3 వారాలు ఏదైనా గాలి గోలి ఉన్న వాళ్ళు వచ్చిపోతున్నారు. ఎవరికైతే మయంగా ఇప్పుడు ఒకరోజు తక్కువ. గురువు గారు, ఈ గుడి గురించి మీరు చెప్పండి, ఇంకేమన్నా దీని ప్రత్యేకతలు. అంటే అప్పట్లో ఈ ఉన్నారు కదా, పిచ్చిరెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళు చెప్తుంటారు కదా, చాలా ఎక్స్పీరియన్స్ చెప్పారండి నాతో. పర్టికులర్ గా ఆయన పెదకాపు గారు గాని, బైరెడ్డి తిరుపతి రెడ్డి గారు గాని, బైరెడ్డి తిరుపతి రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ వెంకట సుబ్బారెడ్డి గారు, ఈయన యనమల రమణారెడ్డి గారిని గాని, వీళ్ళందరూ ఆయన పిచ్చిరెడ్డి గారితో బాగా ఇంటరాక్షన్ లో ఉండేవాడు. అంటే ప్రసాదాలు ఆయన ఏంటంటే పిల్లల దగ్గరికి తీసేవాడు. పిల్లల దగ్గర శనివారము ఆయన వీళ్ళందరికి నైవేద్యం పెట్టేవాడు అనమాట. తర్వాత దాని దగ్గర నైవేద్యం పెట్టేవాడు. బాగా ముక్కోపేంట. ఇలా ఆయన చూస్తూనే వీళ్ళందరూ భయపడేవాళ్ళు దగ్గరికి రావటానికి. అట్లా ఉండేవాడు. అంటే భక్తుల దగ్గర ఈ 24 విలేజెస్ లో సరౌండింగ్స్ లో
ఎక్కడ అప్పట్లో పెద్ద రామాలయం లేదు. అవును. ఇంత గొప్పగా జరిగిన రామాలయము. ఆయన దగ్గరికి శుక్రవారం రాత్రి ఇక్కడికి భక్తులు చేరిపోయేవాళ్ళు. అంటే సంతానం లేని వాళ్ళు గాని, అదేలేండి, లేకపోతే రకరకాల కోరికలతో వచ్చేవాళ్ళు. శుక్రవారం నైట్ ఇక్కడ ఉండి, అప్పుడు కనీసం ఈ సౌకర్యాలు కూడా లేవండి. అంత రాళ్ళు రప్పలు, కొండ ప్రాంతం. 70-80 మంచి డెవలప్ చేశారు ఇప్పుడు. 70-80 కిలోమీటర్ల దూరము. మా గ్రాండ్ మదర్ అయితే దగ్గర 90 కిలోమీటర్స్ బై వాక్ వచ్చారండి. మా గ్రాండ్ మదర్ కి సంతానం లేకపోతే స్వామివారి బ్లెస్సింగ్స్ తోనే మా నాన్నగారు వాళ్ళ నలుగురు, మా పుట్టింటికలు కూడా ఇక్కడ తీపిస్తామండి. మా పిల్లలకు కూడా రామ అనే పేరుతోనే వస్తుంటది ఆల్మోస్ట్ పేర్లన్నీ. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ రామ అని బోయమడుగుల రాముడి పేరే ఉంటది. పట్టాభి రామ అనే రాముడి పేరు. వాళ్ళ కులదైవం కూడా బోయమడుగుల పట్టాభి రాముడు. ఆ తర్వాత 1965 ఆయన పిచ్చిరెడ్డి గారు హీ పాస్డ్ అవే. ఆయన పరమపదించిన తర్వాత స్లోగా మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అది. సో దీని నిర్మాణం చేసిన ఘనత పెద్దకాపు గారిది. వీళ్ళు చేతనైనంత వరకు వీళ్ళు ఇక్కడ ఒక అర్చకుని పెట్టాలని వీళ్ళు పాపం శతవిధాల పోరాడారు. కానీ సెల్ టవర్లు లేక ఇవన్నీ కొన్ని లేక దాంతో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆబ్స్టకిల్స్ అన్ని వచ్చిన అడ్డంకులన్నీ తొలగించుకుంటూ కోటి స్వామివారి ఆయనే కల్పించుకుంటున్నారు అన్ని. సీతారామ బోయమడుగుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం. జై శ్రీరామ్.